చంద్రబాబుకు జలకిచ్చిన చిన్నమ్మ రాజకీయాల వర్గాల్లో కలకలం. కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణరెడ్డి హత్య అత్యంత దురదృష్టకరమని బీజేపీ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి అన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో ఆదివారం విద్యానగర్లో ఆమె భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కర్నూలులో సమస్య పోయిందనుకున్న ఫ్యాక్షనిజాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని చెప్పింది. ఇకపోతే పురంధేశ్వరి బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆర్ కృష్ణయ్యను కలిసేందుకు పురంధేశ్వరి బీసీ భవనానికి వెళ్లారు. కృష్ణయ్యతో దాదాపు గంట పాటు వివిధ అంశాలపై చర్చించారు. అయితే ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని పురంధేశ్వరి చెబుతున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీలను పార్టీకి దగ్గర చేర్చేందుకు పురంధేశ్వరి ఆర్ కృష్ణయ్యను కలిసినట్లుగా తెలుస్తుంది. ఆర్ కృష్ణయ్య బీసీ నేతగానే ఎదిగారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ కృష్ణయ్యకి ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం టికెట్ ఇవ్వడంతో ఆయన గెలుపొందారు. ఎమ్మెల్యేగా చెప్పుకునే కృష్ణయ్యకు బీసీ నేతగానే చెప్పుకోవడం ఇష్టం. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యకలాపాలలో కృష్ణయ్య పెద్దగా పాల్గొనరు. బీసీల అభివృద్ధి కోసమే శాసనసభలో ఆయన గొల్లం విప్పుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీసీ ఓట్లు కీలకంగా మారాయి. బీసీలను దగ్గర చేసుకోవాలనేదే అమిత్ షా వ్యూహమనే కనిపిస్తుంది. అమిత్ షా ప్లాన్ ను వర్కౌట్ చేసేందుకు పురంధేశ్వరి రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. ఆర్ కృష్ణయ్య త్వరలోనే బీజేపీలోకి చేరుతారని విశ్వసనీయ సమాచారం. For more videos, please subscribe our channel.